వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కావలి మండలంలోని చెన్నాయపాలెం గ్రామ రైతులైన ప్రళయకావేరి రమణయ్య, రమణమ్మలకు చెందిన పొలాన్ని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని, పొలంలో సాగు చేసుకుంటున్న 20 లక్షల విలువ చేసే జామాయిల్ మొక్కలను సైతం పీకేశారని, దానివల్ల తమకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లి నష్టపోయామని కావలిలోని జర్నలిస్ట్ క్లబ్ నందు విలేకరులతో తెలిపారు. ఇటీవల ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తుండటంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, దీంతో కొంతమంది మహిళలు మహిళా మండలి పేరుతో తమ పొలంను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కేవలం ఆ భూమిపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. అధికారుల జోక్యంతో తమ పొలం తమకు దక్కేలా చూడాలని భార్యాభర్తలు రమణయ్య, రమణమ్మ తెలిపారు. నా పేరు పలేకర్ రమణయ్య. మా నాయన పేరు పెదగోయిందు. నాది పొలం ఒక 8.5 ఎకరా పొలం ఉంది. దాన్ని ఇప్పుడు కాదు 25 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేస్తుంటే మామూలుగా నేను చేసుకుంటా ఉన్న మనం పట్టా పొలాలు పట్టాలు ఆల్రెడీ హైకోర్టులో కూడా స్టే ఆర్డర్ కూడా తెచ్చున్నాను. తెచ్చి నేను ఆ పాడి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. మొన్న మా అబ్బాయి పెళ్లి అవసరానికి తోట కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఇగురులు వస్తున్నాయి. ఇగురులు వస్తుంటే మళ్ళీ ఎవరో మహిళా మండల పోలంట పోలమ్మని ఇంకా ఎవరెవరో ఒక 10 మంది ఒక 50 మంది ఉన్నారులే, 50 మంది ఉన్నారులే. ఉన్న తర్వాత వాళ్ళు వచ్చి నా దాంట్లో టెంట్ వేసి ఉన్నారు. టెంట్ వేసుకుంటే ఏందమ్మా ఈడ టెంట్ వేస్తారని చెప్పి అడిగితే నన్ను కొట్టి ఫోన్ కూడా లాక్కున్నారు. ఆల్రెడీ నేను ఈడే కూడా మొత్తం డిలీట్ చేసి ఫోన్ లాక్కుని వెళ్ళిపోయారు. ఆల్రెడీ ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇచ్చాను నేను. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళ చేత పోయి ఫోన్ తెప్పించారు. ఫోన్ తెప్పించి నాకు ఇచ్చారు. ఫోన్ ఇచ్చిన తర్వాత సర్లే రావనా ఇంకా నా సర్దుకొని ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టడం, ఎందుకంటే నేను కూడా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయినాను. మళ్ళా నిన్న అంతా మీటింగ్ వేసుకొని టెంట్ అంతా వేసుకొని మళ్ళీ వచ్చి ఈ తోట అంతా మొత్తం తవ్వి మొత్తం అంతా ఏరులతోటి మొత్తం లేపేశారు. మొత్తం లేపేశారు. లేపిన తర్వాత గొడ్లు పార్లు కత్తులు అంతా తీసుకొచ్చి ఆడ పెట్టుకొని మొత్తం ఇవన్నీ మొత్తం లేపారు. ఏరులంతా మొత్తం లేపారు. లేపిన తర్వాత నేను నాకు తెలియదు, ఆ విషయమే తెలీదు. తర్వాత న్యూస్లో చూసి సీఏ గారికి తెలిసిందంట. సారు పోలీస్ కానిస్టేబుల్ పంపించారు. ఆల్రెడీ పంపించి వాళ్ళని ఆడవంతవరకు ఆపారు. వాస్తవంగా ఆపే వరకు ఇప్పుడు నాది తోట వచ్చి సుమారుగా ఒక 20 లక్షల దాకా డ్యామేజ్ అయిపోయింది. ఈ మొక్కలు తీయడం కానీ మొత్తం ఏమైనా కానీ ఆ మేరులు తీయడం కానీ ఒక 20 లక్షలు డ్యామేజ్ చేశారు వాళ్ళు. చేసిన తర్వాత నా పరిస్థితిని ఇంక ఎవరు చెప్పుకోవాలంతా పబ్లిక్ చేసుకోవాలా, పబ్లిక్ చెప్పాలి కదా. పబ్లిక్ చేద్దామని చెప్పి నేను అందరికీ చెప్పుకుంటున్నాను. నమస్కారం కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఈఆర్ఓ తోటి నేను నమస్కారం చేస్తున్నాను. నా పొలం ఎంక్వైరీ చేసి నా పొలం యాంటీ ఉండాలా. నా పొలం నా యాంటీలో ఉంది ఆల్రెడీ. కానీ ఏంటంటే వీళ్ళు మహిళా మండపోళ్ళు వీళ్ళు వచ్చి నా పొలం లాక్కోవాలంటే ఎట్టా నేనేం చేయాలా? నేను లేకుంటే ఆ పొలం లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా. వస్తే వాస్తవంగా అంతే. ఇంక నేను బతకను. ఇంకా నా బతకాల్సిన అవసరం. నా పరువు మర్యాద పోయింది. ఇప్పుడు పరువు కేసు అనే వేయాలా. వాళ్ళ మీద అందరిని పిలిచి పోలీస్ సార్ వాళ్ళు మామూలుగా కేసు అని పెట్టాలి. వాళ్ళ మీద రిపోర్ట్ అయ్యింది. నేను ఒప్పుకోను. నేనైతే లేకుంటే పొలంలోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా. ఇది మాత్రం పబ్లిక్గా చెప్తున్నాను నేను. వాస్తవంగా నేనా బతకలేను. ఆ పరువు మర్యాద పోయిన తర్వాత మేము బతికేం సుఖం? మేము బతకాల్సిన అవసరం లేదు కదా. ఈ బతుకు ఎందుకు అనవసరంగా ఇన్ని రోజులు మేము పొలం సాగించుకుంటా, పిల్లకాయలు సాగుకుంటా, పొలం చేసుకుంటా, వ్యవసాయం చేసుకునే వాళ్ళమే. మేమేమైనా అది చేసి ఒకరి మన పోయేవాళ్ళం. 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఇప్పటికే నన్ను ఎవరు అడిగిన వాళ్ళు లేరు. డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు వేస్తున్నారంట. వాళ్ళు నా పట్టా పొలం డబ్బులు వాళ్ళకి వేయాలంట. ఇది ఎక్కడైనా న్యాయం న్యాయం ఉందా? నా పొలం నేను ఇస్తాను. సార్ వాళ్ళు కూడా చెప్పి ఆల్రెడీ ఇద్దామని నేను కూడా మనసుగా ఎందుకులే అందరు ఇచ్చేసిన తర్వాత కాగితాలు ఇచ్చింటే ఇప్పుడు డబ్బులు పడిపోయేది ఆల్రెడీ. కానీ నేను కాగితాలు ఇవ్వాల. పెళ్లి విషయంలో ఇచ్చింది, పెళ్ళి ఒకటి ఉండింది. ఈ పెళ్లి విషయంలో నేను చూసుకుని ఇంకా ఇప్పుడు దాకా టైం సరిపోయింది. తర్వాత చూసుకుని ఇప్పుడు కాగితాలు ఇద్దామని కూడా అనుకుంటున్నాను నేను. ఈ లోపల ఈ రకంగా గందరగోళంగా పరువు మర్యాద లేకుండా నన్ను నాకు పరువు పోయింది. నేనా బతకలేను. వాస్తవంగా నాకు ఏదో న్యాయం చేస్తేనే న్యాయం చేసినట్టే ఉంటుంది. వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు మొత్తానికి కేసు పెట్టాల్సిందే. లేకుంటే నేనుగా ఒప్పుకోను అంతే. నాగా ఒప్పుకునే పరిస్థితే లేదు. వాళ్ళ మీద ఇమ్మీడియట్గా కేసు తీసుకుని వాళ్ళ లోపల వేయాలి. పోలీసు సార్ వాళ్ళు మాత్రం నాకు హెల్పింగ్ చేస్తారు వాస్తవంగానే. వాళ్ళు నిన్న కూడా ఆపారు కూడా ఓకే. నిన్న కూడా సీఏ గారు చూసుకుని పోయి మొత్తం పోలీసు వాళ్ళు పంపించి మొత్తం ఆడ ఆపారు వాళ్ళని.
లేకుంటే మొత్తం అన్నీ లేపేసేవాళ్ళే. మొత్తం ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయల దాకా మొత్తం డ్యామేజ్ అయిపోయేది. ఇప్పటికి 20 లక్షలు డ్యామేజ్. ఇప్పుడు నా 20 లక్షలు డ్యామేజు. నేను నా పరువు మర్యాద పోయింది. నేను ఎట్ట బతకాలా? నేను బతకలేను. చెన్నాయిపాలెం మా మీద మేము అందరూ దమ్ము చేసుకుని వచ్చి ఆడవాళ్ళు, మహిళా సంఘం వాళ్ళు మా మీద మేము ఒకరమని మాకు అన్ని పట్టాలన్నీ ఉన్నా కూడా మమ్మల్ని ఇది చేస్తున్నారు. మాకు 3 సార్లు 4 సార్లు కొట్టించాము సార్. కొట్టించి జామాలు వేసి కొట్టించినాక ఇప్పుడు పోట్లు డబ్బులు పడుతుందని వాళ్ళు డబ్బుల కోసం పాల్పడి ఇట్టొచ్చి మమ్మల్ని గొడ్డలు, కత్తిలు, పారలు తెచ్చి తవ్వి అన్నీ తీసి అన్నీ ఒక చోట ఎక్కువ వేస్తున్నారు సార్. మీరు న్యాయం చేయాలి. మీరు న్యాయం చేయకపోతే మేము బతకము, చచ్చిపోతాము. అది లేకపోతే మేము ఒక చోట 9 ఎకరాల మాగాలను అమ్మి అది కొనుక్కుని మేము సాగుబడి చేస్తున్నాం. 25 సంవత్సరాలు అవుతుంది సార్. మేము ముందు మినివేసాము. మినివేసి 2 సంవత్సరాలు పండించాము. మళ్ళీ జామాల తోటలు వేసాము. జామాల తోటలు వేసి అన్నీ మేము ఇట్లా చేసుకుంటుంటే వాళ్ళు ఏమీ లేక ఇట్లా ఊరు గ్రామం మొత్తం వాళ్ళు మాట్లాడుకుని మమ్మల్ని ఇది చేస్తున్నారు సార్. న్యాయం చేయండి సార్. మీరు న్యాయం చేయండి. మమ్మల్ని మేము లేకపోతే మాకు న్యాయం ఏమి లేకుండా ఉంటే వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు. ఏమని లేకుండా ఉంటే వాళ్ళు చెయ్యొచ్చు. మాకు పట్టాలుండి హైకోర్టుకు దాకా అన్నీ పోయి డబ్బులు పెట్టుకుని మేము ఎట్ట బతుకుతున్నామో మాకు ఇప్పుడు మిచ్చిస్తున్నారు సార్. మాకు అక్కడ ఏమి లేకుంటే ఏమైనా చేసుకోవచ్చు, తీసుకోవచ్చు వాళ్ళు. మాకు అక్కడ ఏమి లేకుండా ఉంది. ఏంది ఇట్ట పరిస్థితి? వాళ్ళ ఆడాలు దుమ్ము కట్టి మాకు ఇంకా ఎవరు చేస్తారు సార్? మీరు లేకపోతే మాకు ఎవరు లేరు. మీరే న్యాయం చేయాలా. మమ్మల్ని గెలిపించి మమ్మల్ని మీకు దండం పెడతాం సార్. మీరే చేయాలా. మాకు ఏమీ లేదు. తోటలు ఎన్నిసార్లు ఇప్పుడు 4వ సారి కొట్ట మొక్కలతోటి పెరికేస్తున్నారు. మోట్లతోటి తీసి కూవేసుకుంటున్నారు. ఏందో వాళ్ళు సంపాదించిన తోటని అట్ట మాట్లాడుతున్నారు సార్. మీరే న్యాయం చేసి మాకు, లేకపోతే మేము పోయి దాంట్లోనే చచ్చిపోయేది మాత్రం ఖాయం. ఇప్పుడు పోట్లు డబ్బులు వస్తున్నాయి. ఒక్కొక్కరు కన్నులు వచ్చి ఆ మాట చేస్తున్నారు సార్.